హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ప్రజలు ఎలా ఉన్నారంటే నేను, నా కుటుంబం, నా మతం ఎలా తయారైపోయారేంటి? కులం ఏం పెడద్ది, మతం ఏం పెడద్ది, అందరూ కలిస్తేనే జీవితం ముందుకెళ్తుంది. నా మతం వాళ్ళు పెట్టిందే తింటాను, నా కులం వాళ్ళు పెట్టిందే కొనుక్కుంటాను అనుకుంటే కనుక అంత మూర్ఖత్వం మరొకట్లేదు. ఎందుకంటే అందరూ అన్ని పనులు చేయలేరు, అందరిలో అన్ని టాలెంట్స్ ఉన్నాయి. దేవుడు అందరికీ అన్ని టాలెంట్స్ ఇచ్చాడు. అప్పారావు గారు పాలు అమ్మందే మస్తాన్ గారికి టీ ఉండదు, మస్తాన్ గారు మాంసం అమ్మందే జాన్బాబు గారికి ఆహారం ఉండదు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తి చేయడం వల్ల ప్రజలందరూ ఒకరికొకరు అవసరాలు తీరుతున్నాయి. అంటే ఒకరితో ఒకరికి అవసరం ఉంది. దేవుడు అలా సృష్టిని తయారు చేశాడు, ఒకరి అవసరం ఒకరికి పెట్టాడు. నాకు ఎవరి అవసరం లేదు అనుకుంటే ఆకలితో చేస్తావు, నాకు ఎవరితో పని లేదనుకుంటే నీకు హెల్ప్ చేసేవాడు ఎవడుండడు, యాక్సిడెంట్ అయితే నిన్ను కాపాడేవాడు ఉండడు. నా మతవాడే రావాలి, నా కులం వాడే రావాలి అంటే నేను హాస్పిటల్లో జాయిన్ చేసేవాడు ఎవడో ఉండడు. ఒకసారి ఆలోచించండి, కులం కూడిపెట్టదు, మతం ముందుకెళ్ళనివ్వదు. సో అందరితో అవసరం ఉంది. మన జాతి పితలందరూ, మహనీయులందరూ చూడండి, కులం కోసం కానీ మతం కోసం కానీ పోరాడలేదు, మానవ జాతి కోసం పోరాడారు, మంచి వ్యవస్థ కోసం పోరాడారు. సో అందరూ కలిస్తేనే అన్ని పనులు ముందుకు వెళ్తాయి. కులాన్ని కానీ మతాన్ని కానీ పట్టుకుని కూర్చున్నామా అంటే మనంత మూర్ఖత్వం కలవాడు ఇంకొకడు ఎవడో ఉండడు. సో అందుకనే దేవుడు దైవ గ్రంథాల్లో కూడా మీరంతా మానవులంతా ఒక్కటే, మిమ్మల్ని పుట్టించిన వాడిని నేను కూడా ఒక్కడే అన్నాడు. అంటే ఒక్కడు దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటి సంశయంలో మనం ఉన్నాం, కానీ దేవుడు 100% ఉన్నాడు. అతను చూసే శక్తి మన కళ్ళకు లేదంతే, అతన్ని అందుకునే శక్తి మన కళ్ళకు లేదు. అంటే మనకు దేవుని చూసే అర్హత ఇంకా మనం సాధించలేదు. దేవుణ్ణి చూసే అర్హత మనం సాధించుకోవాలి. ఒక సీఎం గారిని కలవాలంటే ఒక అర్హత ఉండాలి. అంటే ఆఫ్టర్ కనిపించే మనుషుల్నే కలవాలంటే ఒక అర్హత ఉండాలి. మరి అలాంటి పైవాడు ఈ భూమికి ఆకాశానికి ఉన్నటువంటి విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు ఆ సృష్టికర్త. ఆయన రేంజ్ మనం ఎదగాలి. ఆయన రేంజ్ ఎదిగితేనే ఆయన చూసే శక్తి మనకు వస్తుంది. ఆయన ఎంత శక్తి గలవాడో అంత శక్తి పవర్ఫుల్ నేత్రాలు మనకున్నాయా? లేవు. సో ఉండాలి అంటే మనం మంచి పనులు చేసి ఆ శక్తిని సాధించుకోవాలి. మన సత్కార్యాలు చేసి ఆ శక్తిని సాధించాలి. మనం దేవుని యథార్థంగా తెలుసుకుంటే దేవుడు ఆ శక్తి మనకి ఇస్తాడు. సో ఆ దేవుడి అండర్లో మనం అందరూ జీవిస్తున్నాం కాబట్టి మంచి పనులు చేస్తే దేవుడు మనల్ని మంచిగా చూస్తాడు, చెడు పనులు చేస్తే కఠినంగా శిక్షిస్తాడు. అంటే దేవుడు ఉన్నాడు అంటే ఆయన అండర్లో మనం ఉన్నాము. జాగ్రత్త. తస్మాత్ మానవులంతా ఒకటే, మనందరి దేవుడు ఒక్కడే. థ్యాంక్ యూ వెరీ మచ్.